కాకినాడలో ప్రముఖ విద్యా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో బిగ్ బాస్ సీజన్ 9 విజేత భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల సందడి చేశారు. తాను చదువుకున్న విద్యా సంస్థను సందర్శించడంతో పండుగ వాతావరణం కనిపించింది. బిగ్ బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు డప్పుల మోత మధ్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇన్స్టిట్యూట్ ఆవరణలో ప్రవేశించగానే బాణసంచా పేలుళ్లు, పోలవర్షం మధ్య విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై కళ్యాణ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ తన బిగ్ బాస్ విజేత ట్రోఫీ ప్రదర్శించారు. ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా తాను నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే ఈ స్థాయిని నిలబెట్టాయని కళ్యాణ్ చెప్పారు. తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తన ఎదుగుదలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ పాత్రను కళ్యాణ్ కొనియాడారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని విన్నర్గా తిరిగి రావటం మా అందరికీ గర్వకారణమని, యువతకు ఆయన ఒక స్ఫూర్తిని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఒకప్పుడు స్టూడెంట్ ని ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బేసికల్గా సార్ శ్యామ్ సార్ యాక్చువల్గా 21 అన్నారు, 22లో వచ్చాను నేను. సార్ మేబీ తెలియదే ఉండొచ్చు, ఎందుకంటే మీలో ఒకండి కదా, సో అందుకే తెలియకపోవచ్చు. మీలో ఒకండి ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టారు కదా, మీరందరూ ఇక్కడ రావాలని కోరుకుంటాను. మీరందరూ ఇక్కడికి వచ్చి నాతో కాదండి, నాకు బిగ్ బాస్ విన్నర్ మంచి సెలబ్రిటీ వస్తే నాకు వాయిస్ రాలేదు. 22లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయిందండి. 22లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, గ్రాడ్యుయేషన్లోనే వెళ్దామని ఉండేది. కాకపోతే ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ మొత్తం అంటే బేసికల్గా మన సైడ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు బాగా తెలుసు, ఏ ఏరియా నుంచి వస్తారో కూడా తెలుసు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నాకు తెలుసు. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారని తెలుసు. మిగతా ప్రతి ఏపీ, తెలంగాణ రెండింటి నుంచి వస్తారని తెలుసు. సో నేను సెర్చ్ చేస్తుంటే ద బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను సెర్చ్ చేస్తుంటే నాకు ఏమంటే అప్పటి వరకు ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్లో కానీ రన్నింగ్లో కానీ అంత గుడ్ ఏం కాదు, నార్మల్ ఉంటుంటే నాకు 2 బెస్ట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఏది అని దిగితే 10 people శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేవారు. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. అందరూ అనుకుంటారు ఈ రోజు నుంచి గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటాం. మనం కూడా 10 days వెళ్తాం, 15 days వెళ్తాం, మళ్ళీ 10 days వెళ్తాం, 15 days వెళ్ళాం కదా. బట్ ఇక్కడ అలా కాదు. ద బెస్ట్ కోచ్ కాంతారావు సార్. ఎప్పుడైతే నేను కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను చేశాను అనగానే శ్యామ్ సార్ మీకు ఖచ్చితంగా మీ వెనకాల ఉంటారు, ఖచ్చితంగా అతను లేకుండా ఇది జరగదని చెప్పి శ్యామ్ సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు.